అవును. లేకపోతే ఇక్కడ నీకు అంత శ్రద్ధగా ఉన్నవారు కానీ చాలా భాగతం అవుతుందండి. అంటే కూర్చున్న శుభవారానికి వచ్చండి. ఏమని ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి అందరూ వచ్చి అలా పాడుతున్నారే. ఇలా చూస్తేనేమో యూట్యూబ్ లో చూసి ఇలా తీసుకొచ్చారు. ఇలా ఎలా పాడుతున్నారు ఏమిటనికి వచ్చమ్మా. అంటే కాశీ అనే వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్ళి చూపిస్తారండి. కలకత్తాలో వెలిసి పుట్టింది కాళికా మాత. ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాత్రిపమ్మాయి కలకత్తాలో వెలిసి పుట్టింది. మెల్లో తలకాలి తుండ్లు కింద గుచ్చుకుని ఉంటాయి. కాళ్ళు చేతులు మాళ్ళ కట్టి మనకు సుట్ట పెట్టుకున్నట్టుంటాయి. నాలుగంట రక్తజాలు కారినట్టుంటాయి. తీర్థంలో జనమే ఉంటారండి, వెళ్ళినట్టుంటారు. ఆయన ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాత్రిపమ్మ కలిసి పుట్టింది. కనవది ఊరుకోది అది తెలిసింది. ఎలాగుండగా ఎలాగున్నారా సంతమామో సినిమా ఉంది, పుస్తకం ఉంది. సినిమా చూసిన వారు కానీ పుస్తకం చదువుకున్న వారు కానీ చాలా భగవతుందండి. అంటే వేద మహర్షి సూత మహర్షి సువర్ణ అరణ్యవాసములు ముక్కోటి మునీశ్వరులు సప్త ఋషులు ఒక శారదా వంటిన ఘోరమైన కిందలు పెట్టారు. ఆ యజ్ఞంగానే మరిందంటే భూమి భూలోకాలు కూడా అట్లట్లాడిపోతాయి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలంటే ఎవరు రావాలి బాబు? బ్రహ్మకుమారుడే నారదముని వారు రావాలి. ఈ మహానుభావుడు ఉన్నాడే బ్రహ్మదేవుని కొడుకు ఏమంటున్నాడు నాయన?